పార్టీ అయితే యాదవులకు 25 ఎమ్మెల్యే స్థానాలు 5 ఎంపీ స్థానాలు కేటాయిస్తుందో ఆ పార్టీకి మాత్రమే యాదవులు ఓటు వేసే విధంగా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున ప్రతి నియోజకవర్గానికి వెళ్లి యాదవులను చైతన్యపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ జనసేన కానీ ఈ 3 పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ యాదవుల్లో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. యాదవుల్లో లక్షలాది మంది ఇవాళ డాక్టర్లుగా, టీచర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా పనిచేస్తా ఉన్నారు. యాదవ మేధావి వర్గం అంతా కూడా ఈ అధికార పక్ష ప్రతిపక్ష పార్టీల పైన, జనసేన పార్టీ పైన రగిలిపోతా ఉన్నారు. ఖచ్చితంగా యాదవ జాతిని గుర్తించాలి. యాదవ జాతికి తగినటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. జనాభా తమాషా ప్రకారం అయితే యాదవులకు ఈ రాష్ట్రంలో 35 ఎమ్మెల్యే స్థానాలు దక్కవలసి ఉంది. కానీ కనీసము జిల్లాకు ఒక ఎమ్మెల్యే స్థానమైనా 25 ఎమ్మెల్యే స్థానాలైనా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఉంటే ఇవాళ బీహార్ రాష్ట్రంలో 53 మంది యాదవ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా సమగ్ర కులగణన ఖచ్చితంగా జరిపితే ఈ రాష్ట్రంలో 20% పైగా యాదవ జనాభా ఖచ్చితంగా తేలుతుంది. మా దగ్గర ఏ మండలంలో 600 పైచిలకు మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా యాదవ జనాభా ఎంత ఉన్నారనేది ఖచ్చితమైన లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పగలము. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తామంటున్నారు, ఒక పక్క జరుగుతుందంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది మీద క్లారిటీ లేదు. మేము చాలా సందర్భాల్లో ఒక పర్టికులర్ డేట్ చెప్పండి, ఏ రోజైతే మీరు సమగ్ర కులగణన జరిపిస్తారో ఖచ్చితంగా చెప్తే ఆ రోజు ఏర్పాటు వచ్చినటువంటి యాదవ పెద్దలకు, బంధువులకు, మిత్రులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యాదవ కులం అనేది దేశంలోనే జనాభా దామాష ప్రకారం 20% ఉన్నదని అన్ని జనాభా లెక్కలు చెప్తున్నాయి. అందువల్ల 2024 ఎలక్షన్లో జరిగే ఎలక్షన్లో యాదవులకి ప్రథమ స్థానము ఇచ్చి ఒక పార్లమెంటు స్థానము, ఒక అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మా యాదవ సోదరులందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అందరూ మాకు తెలియజేస్తున్నారు. అందువల్ల ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. 2024 ఎలక్షన్లోన ఇచ్చి ఏ పార్టీ అయితే టికెట్ కేటాయిస్తుందో ఆ పార్టీకి మేము ఆ స్థానాన్ని గెలిపిస్తామని యాదవ సోదరులందరూ కూడా గంటాపదంగా చెప్తున్నారు. కావున మేము యాదవ సంఘం తరఫున కూడా మేము కోరుచున్నాము, ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులను అందరూ కోరుచున్నాము, ఏ పార్టీ అయితే యాదవులకు టికెట్ కేటాయిస్తుందో ఆ టికెట్ని గెలిపించుకొని వచ్చి ఆ పార్టీకి గిఫ్ట్గా ఇస్తామని ఈ పత్రికా విలేకరుల సమావేశంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 2014 ఎలక్షన్లో అయితేనేమి, 19 ఎలక్షన్లో అయితేనేమి యాదవులకు రాష్ట్రంలోనే ఒక 4-5 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానము, ఒక మినిస్టర్ ఇచ్చారు తప్ప మిగతా ఏమీ లేదు. ఒక ఉదాహరణకి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే తీసుకుంటే కూడా ఒక అసెంబ్లీ స్థానం కానీ, ఒక పార్లమెంట్ కానీ కేటాయించలేదు. అందువల్ల యాదవ సోదరులందరూ కూడా మాకు ఒకటే తెలియజేస్తున్నారు, ఎంతసేపు ఉన్నా కూడా యాదవులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ఒక అసెంబ్లీ స్థానం కానీ, పార్లమెంటు స్థానం కానీ కేటాయించలేదని చాలా మనోవేదనకు గురవుతున్నారు. అందువల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రాబోయే 2024 ఎలక్షన్లో కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానము, ఒక అసెంబ్లీ స్థానం కేటాయిస్తే బాగుంటుందని మేము మా పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాము. అందువల్ల మమ్మల్ని యాదవులను గుర్తించి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా యాదవ సామాజిక వర్గాన్ని కూడా ఒక అసెంబ్లీ స్థానము, పార్లమెంటు స్థానం ఇచ్చి న్యాయం చేయవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి వారిని మరియు వైఎస్ఆర్ పార్టీని కోరుచున్నాము. అందువల్ల మమ్మల్ని గుర్తించి, యాదవులను గుర్తించి ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానము కేటాయించవలసిందిగా కోరుచున్నాము. పార్లమెంట్ ఇచ్చిన
పార్లమెంట్ స్థానం ఇచ్చినా అసెంబ్లీ స్థానం ఇచ్చినా మేము యాదవ సోదరులందరూ గెలిపిస్తామని. ఎందువల్ల అంటే 2014లో అయితే గత స్వతంత్రం వచ్చినప్పుడు యాదవులకి ఎక్కడ టికెట్ కేటాయించింది లేదు ఏ పార్టీ కానీ.